చైనా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. డబ్బులో కానీ, టెక్నాలజీలో కానీ, పవర్లో కానీ అమెరికాని దాటగల క్యాపబిలిటీ ప్రెజెంట్ ఒక్క చైనాకి మాత్రమే ఉంది. కావాలంటే ఒకసారి ఈ డేటా గమనించండి. అమెరికా జీడిపి $25 ట్రిలియన్ ఉంటే చైనా జీడిపి $17 ట్రిలియన్ ఉంది. కానీ 3, 4, 5 పొజిషన్స్లో ఉన్న దేశాల యొక్క జీడిపి కనీసం అమెరికాకి, చైనాకి దగ్గరలో కూడా లేదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇండియా కంటే 2 ఇయర్స్ లేట్గా ఇండిపెండెన్స్ వచ్చిన చైనా 1949 నుండి 1990s వరకు కనీసం ఇండియాతో పోటీ పడలేని సిచ్యువేషన్లో ఉండేది. కానీ 1990 తర్వాత చూస్తే చైనా ఇండియాని మాత్రమే కాదు, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ అండ్ జపాన్ లాంటి వెల్ డెవలప్డ్ కంట్రీస్ని కూడా దాటుకుని అత్యంత వేగంగా ఎదిగిపోయింది. అయితే కేవలం 30 సంవత్సరాల టైంలోనే చైనా ఇంత స్పీడ్గా ఎలా ఎదిగింది? 1959 నుండి 1961 వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో చైనాలో సుమారు 3,50,00,000 మందికి పైగా చనిపోయారు. అయితే దీనికి కారణం యుద్ధాలో లేదా కరోనా వైరస్ లాంటి వ్యాధులో కాదు, కేవలం ఆకలి. ఎస్, మీరు విన్నది నిజమే. కేవలం తినడానికి తిండి లేకే 2 సంవత్సరాల కాలంలో సుమారు 3 నుండి 4 కోట్ల మంది ప్రజలు ఆకలితో చనిపోయారు. 1980లో చైనీస్ పావర్టీ 63%. అంటే ప్రతి 100 మందిలో కటిక పేదరికం అనుభవించే వాళ్ళు 63 మంది ఉన్నారన్నమాట. కానీ ప్రెజెంట్ 2023లో చైనీస్ పావర్టీ ఎంతో తెలుసా? జస్ట్ 0.1%. అంటే 100లో ఒక్కడు కూడా పేదరికంలో లేడు. అయితే చైనా దేశాన్ని తినడానికి తిండి లేని సిచ్యువేషన్ నుండి ఈరోజు ఒక సూపర్ పవర్గా మార్చింది కేవలం ఒకే ఒక వ్యక్తి. అంటే మీరు నమ్ముతారా? ఆ వ్యక్తి ఎవరు అండ్ ఆయన ఇంప్లిమెంట్ చేసిన పొలిటికల్ అండ్ డెవలప్మెంటల్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. మై డియర్ ఆడియన్స్, ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చైనా మొదటి నుండి పేద దేశం కాదు. బ్రిటిషర్స్ మన ఇండియాలోకి ఎంటర్ అవ్వకముందు భారతదేశం ఎలా అయితే ఒక ధనిక దేశమో, అలాగే చైనా కూడా బ్రిటిషర్స్ ఎంటర్ అవ్వకముందు చాలా ధనిక దేశంగా ఉండేది. కానీ బ్రిటిషర్స్ ఎలా అయితే ఇండియాని దోచుకున్నారో, అలాగే బ్రిటిషర్స్తో పాటు అమెరికా, జపాన్, రష్యా అండ్ ఆస్ట్రియా లాంటి చాలా దేశాలు 1839 నుండి 1949 వరకు, అంటే సుమారు 100 సంవత్సరాలకి పైగా చైనాని దోచుకున్నారు. చైనాలో దీన్నే సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్ అంటారు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చైనాలో సివిల్ వార్ స్టార్ట్ అయింది. అంటే వాళ్ళలో వాళ్ళే 2 సెపరేట్ గ్రూప్స్ గా విడిపోయి యుద్ధం చేసుకునేవారన్నమాట. చైనాలో ఉన్న నేషనలిస్ట్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య పవర్ కోసం ఈ సివిల్ వార్ జరిగేది. ఫైనలీ 1949లో ఈ సివిల్ వార్ లో కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది అండ్ ఆ పార్టీ లీడర్ గా ఉన్న మౌ జెడాంగ్ అక్టోబర్ 1, 1949లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే అఫీషియల్ గా చైనా ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడిందన్నమాట. చైనా ఒక కొత్త దేశంగా ఏర్పడిన తర్వాత ఆ దేశానికి ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మౌ జెడాంగ్ మీద చైనీస్ ప్రజలు చైనాని డెవలప్ చేసి వాళ్ళ జీవితాలు మారుస్తాడని చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ చైనా దేశాన్ని సర్వనాశనం చేసింది ఇతనే. ఎలా అంటే 1958లో చైనీస్ ఎకానమీలో కొన్ని చేంజెస్ తీసుకురావడానికి మౌ జెడాంగ్ 2 పాలసీస్ని తీసుకొచ్చారు. వాటిలో ఒకటి ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ పాలసీ, ఇంకొకటి ఇండస్ట్రియల్ పాలసీ. అయితే వీటిలో ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ పాలసీ ద్వారా జమీందారీలు అలాగే భూస్వాముల దగ్గరున్న వేల ఎకరాల భూమిని చైనీస్ గవర్నమెంట్ తీసుకుని వాటిని పేద ప్రజలకి పనిచేసింది. ఇది వినడానికి మంచిగానే అనిపిస్తుంది, అవునా? కానీ దీని వెనకే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే, ఈ భూమిని తీసుకున్న చైనీస్ ప్రజలు కష్టపడి అందులో పండించిన పంటని కేవలం గవర్నమెంట్ కి మాత్రమే అమ్మాలి. లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని రైతులే భరించి పండిన పంట మాత్రం కంప్లీట్ గా గవర్నమెంట్ కి ఇచ్చేయాలి. ఇలా కొన్ని సంవత్సరాలకి రైతులు వాళ్ళు పంట పండిస్తూ నష్టపోతున్నామని గమనించి వాళ్ళ పంట పండించడం తగ్గించేశారు. సో దీనివల్ల చైనాలో ఉన్న ప్రజలకి సరిపడ ఆహార ధాన్యాలు పండక కొరత ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే ఇది ఒక తీవ్రమైన కరువులా మారి 1961లో చైనా అంతా వ్యాపించి సుమారు 3 నుండి 4 కోట్ల మంది చైనీస్ ప్రజలు ఆకలితో అలమటించి చనిపోయే స్థితికి తీసుకొచ్చేసింది. ఈ అగ్రికల్చర్ పాలసీతో పాటు మౌ జెడాంగ్ తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. దీనికి రీజన్ ఏంటంటే, చైనాలో ఉన్న ప్రజలకి స్కిల్స్ లేవు అండ్ వాళ్ళు బయట దేశాల నుండి ఎవరిని చైనాలో బిజినెస్ చేయడానికి అలో చేసేవారు
కాదు. సో దీనివల్ల టెక్నాలజీ అండ్ స్కిల్డ్ లేబర్ లేక వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి చైనీస్ గవర్నమెంట్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ ని నిర్మించిన అందులో పనిచేసే వర్కర్స్ కి స్కిల్స్ లేకపోవడం వల్ల అందులో ప్రొడ్యూస్ అయ్యే స్టీల్లో క్వాలిటీ ఉండేది కాదు. సో ఇలా మౌ జోడాంగ్ ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో చైనాలో ఉన్న ఐరన్ అండ్ స్టీల్ రీసోర్సెస్ అన్ని కూడా ఎందుకు పనికి రాకుండా వేస్ట్ గా పోయేవి. సో ఇది గమనించిన చైనీస్ ప్రజలు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ మౌ జోడాంగ్ కి వ్యతిరేకంగా మారారు. కానీ వీళ్ళందరినీ కూడా మౌ తన పవర్ యూజ్ చేసి అణిచివేశాడు. మౌ జోడాంగ్ చైనా ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో చైనాలో జరిగిన ఒకే ఒక అభివృద్ధి జనాభా 55 కోట్ల నుండి 90 కోట్లకి పెరిగింది. బికాజ్ ఆయన ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో చైనాలో జనాభా నియంత్రణ కోసం ఎలాంటి పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఫైనలీ సుమారు 27 సంవత్సరాల పాటు చైనాని పరిపాలించాక 1976లో మౌ జోడాంగ్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో 1949లో చైనా ఒక సెపరేట్ కంట్రీగా ఏర్పడిన తర్వాత డెవలప్మెంట్ కోరుకున్న చైనీస్ ప్రజలు 1976లో మౌ జోడాంగ్ చనిపోయే టైంకి కనీసం తినడానికి తిండి దొరికితే చాలు అనుకునే స్థితికి దిగజారిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న చైనాకి ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. ఆయనే డింగ్ జియోపింగ్. వీడియో స్టార్టింగ్లో ఒక వ్యక్తి చైనాని ఒక సూపర్ పవర్గా మార్చారని చెప్పాను కదా, అది ఈయనే. ఎలాగో చెప్తా చూడండి. డింగ్ జియోపింగ్ చైనా ప్రెసిడెంట్ అయ్యే టైంకి చైనాలో 63%కి పైగా ప్రజలు కటిక పేదరికాన్ని అనుభవించేవారు. చేయడానికి పని లేక తినడానికి తిండి లేక ఎంతో మంది ఆకలితో చనిపోతున్నారు. సో ఇవన్నీ గమనించిన డింగ్ జియోపింగ్ చైనీస్ ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలని ఫిక్స్ అయ్యారు. సో వాటి కోసం తెలుసుకోవడానికి చైనా చుట్టుపక్కల ఉన్న సింగపూర్, మలేషియా, తైవాన్ అండ్ సౌత్ కొరియా లాంటి వేగంగా డెవలప్ అవుతున్న కంట్రీస్ కి ఆయన ఒకసారి విజిట్ చేశారు. ఆ దేశాలు ఇంత వేగంగా ఎదగడానికి కారణమైన వాళ్ళ ఎకనామిక్ పాలసీస్ అన్నింటినీ స్టడీ చేశాక డింగ్ జియోపింగ్ కి అర్థమైంది ఏంటంటే ఈ కంట్రీస్ అన్ని క్యాపిటలిజం ని ఫాలో అవుతున్నాయి. క్యాపిటలిజం అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను, జాగ్రత్తగా వినండి. బేసిక్గా ఈ ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలు 3 రకాలు. ఒకటి సోషలిస్టిక్ ఎకానమీ, 2 క్యాపిటలిస్టిక్ ఎకానమీ, 3 మిక్స్డ్ ఎకానమీ. సోషలిస్టిక్ ఎకానమీ అంటే ఆ దేశంలో ఉన్న కంపెనీస్, ఫ్యాక్టరీస్, ల్యాండ్ అండ్ లేబర్ అంతా కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అక్కడ ప్రైవేట్ కంపెనీ అనే ప్రసక్తే ఉండదు. అన్నింటినీ స్వయంగా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చైనా. నెక్స్ట్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ అంటే ఆ దేశంలో గవర్నమెంట్ కేవలం కొన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్ ని మాత్రమే రన్ చేస్తుంది, లైక్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్ చేతిలోనే ఉంటాయి అండ్ వాటికి సంబంధించిన అన్ని నిర్ణయాలు కూడా ఆ ప్రైవేట్ కంపెనీసే తీసుకుంటాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ అమెరికా. ఫైనలీ మిక్స్డ్ ఎకానమీ. ఈ దేశాల్లో ఉన్న అన్ని సెక్టార్స్లో కూడా బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ రెండూ పోటీ పడతాయి. దీనికి ఎగ్జాంపుల్ ఇండియా. గాయస్, ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో విన్న పాఠాలు చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే ఒక కంట్రీ ఎందుకు డెవలప్ అవుతుందో అర్థం కావాలంటే ఈ మూడింటికి డిఫరెన్స్ తెలియాలి. సో 1980s టైంకి చైనా ప్యూర్లీ సోషలిస్టిక్ ఎకానమీగా ఉండేది. అంటే ప్రైవేట్ కంపెనీ అనే పదం కూడా చైనాలో ఎవరికీ తెలియదు. ఆ దేశంలో ప్రైవేట్ సెక్టార్ లేకపోవడం వల్ల కొత్త కొత్త టెక్నాలజీస్ లేవు, కంపెనీస్ లేవు, కంపెనీస్ లేక జాబ్స్ లేవు, జాబ్స్ లేక ప్రజల ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదు. సో సింగపూర్, మలేషియా అండ్ సౌత్ కొరియా లాంటి దేశాలు క్యాపిటలిస్టిక్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వడం వల్ల పెద్ద పెద్ద ఫారెన్ కంపెనీస్ వాళ్ళ దేశాల్లో ఫ్యాక్టరీస్ పెట్టి అక్కడ ప్రజలకి జాబ్స్ ఇస్తున్నాయి. సో దీనివల్ల ఒకవైపు వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్నాయి, మరోవైపు వాళ్ళ దేశంలో ఉన్న పేదరికాన్ని కూడా చాలా వేగంగా నిర్మూలిస్తున్నాయి. సో ఇది గమనించిన డింగ్ జియోపింగ్ సింగపూర్ అండ్ మలేషియా లాగే చైనాలో కూడా క్యాపిటలిస్టిక్ ప్రిన్సిపల్స్ ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే ప్రైవేట్ కంపెనీస్ ని బిజినెస్ చేయడానికి ఎంకరేజ్ చేయడం అన్నమాట. సో చైనీస్ ఆర్థిక వ్యవస్థని మార్చడానికి డింగ్ జియోపింగ్ తీసుకున్న మొట్టమొదటి స్టెప్ చైనీస్ ఓపెన్ డోర్ పాలసీ. అంటే అప్పటి వరకు ఫారెన్ కంపెనీస్ని వాళ్ళ దేశంలో అడుగు పెట్టనివ్వని చైనీస్ ఎకానమీ ఫస్ట్ టైం ప్రైవేట్ కంపెనీస్ని స్వాగతిస్తూ వాళ్ళ డోర్స్ ఓపెన్ చేసింది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే చైనా కొన్ని వందల సంవత్సరాలుగా ఫాలో అయిన సోషలిస్టిక్ సిస్టంలో మార్పులు చేయడం అంటే అది అంత ఈజీ కాదు. సో డైరెక్ట్గా దేశం మొత్తంలో ఈ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇది ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి చైనాలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు సెలెక్ట్ చేసి దాన్ని సెజ్గా అనౌన్స్ చేశారు. అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. సెజ్ అంటే ఏంటనుకుంటున్నారా? చెప్తా చూడండి. సెజ్గా అనౌన్స్ చేసిన ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే కంపెనీస్ పెడతారో వాళ్ళకి గవర్నమెంట్ చాలా బెనిఫిట్స్ ఇస్తుంది, లైక్ లో ఇంపోర్ట్ డ్యూటీ, ఫ్రీ ల్యాండ్, లెస్ ట్యాక్స్ అండ్ చీప్ లేబర్. సో చైనా ఈ పల్లెటూరుని సెజ్గా అనౌన్స్ చేసిన కొన్ని సంవత్సరాల్లో అక్కడ ఒక మిరాకిల్ జరిగింది. అదేంటంటే చేపలు పట్టుకునే వాళ్ళు నివసించే ఈ చిన్న పల్లెటూరు సడన్ గా ప్రపంచంలోనే
అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారిపోయింది. సో డింగ్ జీపింగ్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల క్యాపిటలిజం పవర్ ఏంటో ఒక్క చైనాకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాలకు అర్థమైంది. సో దీని పొటెన్షియాలిటీ గమనించిన డింగ్ జీపింగ్ చైనాలో ఉన్న చాలా ప్లేసెస్లో సిజిల్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దీని రిజల్ట్ ఏంటో తెలుసా? యాపిల్, శాంసంగ్, మైక్రోసాఫ్ట్, నైకీ, ఫోక్స్ వ్యాగన్, ఫిలిప్స్ ఇంకా ఎన్నో పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ చైనాలో ఉన్న చీప్ లేబర్ అండ్ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని చైనాలో ఎస్టాబ్లిష్ చేశాయి. కానీ ఇక్కడే డింగ్ జీపింగ్ ఒక జీనియస్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశారు. అదేంటంటే బేసిక్గా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల గవర్నమెంట్కి చాలా లాస్ వస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీస్కి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఫ్యాక్టరీస్ కట్టడానికి ఫ్రీగా ల్యాండ్ ఇవ్వాలి అండ్ తక్కువ శాలరీస్కే లేబర్ని సప్లై చేయాలి. కానీ ఇక్కడ చైనా వేసిన ప్లాన్ ఏంటంటే వన్స్ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చూపించి చైనాకి యాపిల్ లాంటి కంపెనీస్ని రప్పిస్తే ఆ కంపెనీస్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడి పెట్టి ఇక్కడ ఫ్యాక్టరీస్ నిర్మించాక అప్పుడు ఖచ్చితంగా కనీసం ఒక 20 నుండి 30 సంవత్సరాల పాటు ఆ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్ట్స్ని చైనాలోనే తయారు చేస్తాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చైనీస్ ప్రజలకి జాబ్స్ వస్తాయి, జాబ్స్ వస్తే ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగితే చైనాలో ఉన్న నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మంచి చదువు అందించవచ్చు. అప్పుడు ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కంటే బాగా సంపాదించి ఒకవైపు చైనాలో పేదరికం లేకుండా చేస్తారు, మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి చైనా దేశ అభివృద్ధికి కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ప్రజల ఆదాయం పెరుగుతుందో అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుందో అప్పుడు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద అంటే సంక్షేమ పథకాల మీద డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అండ్ ఆ డబ్బంతా తిరిగి మళ్ళీ వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చేయడానికే యూజ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద ప్లాన్ అండ్ ఈ ప్లాన్ని డింగ్ జీపింగ్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ దీని రిజల్ట్ ఏంటో తెలుసా? యాపిల్, శాంసంగ్, మైక్రోసాఫ్ట్ అండ్ టెస్లా లాంటి కంపెనీస్ చైనాలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడున్న యువతకి జాబ్స్ ఇవ్వడం వల్ల 1980లో 68% పేదరికం ఉన్న చైనా 2020కి అది 0.1%కి తగ్గించగలిగింది. అంటే కేవలం 40 సంవత్సరాల్లో చైనా వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థని కంప్లీట్గా మార్చేసిందన్నమాట. సో మై డియర్ ఆడియన్స్, ఒక రాష్ట్రంలో కానీ ఒక దేశంలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రావడం అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఇలా చైనాలో డింగ్ జీపింగ్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ఎకనామిక్ పాలసీస్ వల్ల 1981లో ఒక సంవత్సరానికి కేవలం $0.06 బిలియన్ ఉన్న ఎఫ్డిఐ అంటే విదేశీ పెట్టుబడులు 2021 వచ్చేటప్పటికి $333 బిలియన్ పెరిగింది. అంటే ఒక సంవత్సరానికి 6 కోట్ల నుండి 27 లక్షల కోట్ల రూపాయలకి చైనాకి విదేశీ పెట్టుబడులు పెరిగాయి. సో దీని కారణంగానే ఈ ప్రపంచానికి చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారిపోయింది. అంటే టోటల్ ప్రపంచంలో 195 దేశాలుంటే డైలీ మనుషులు యూజ్ చేస్తున్న వస్తువుల్లో 20%కి పైగా కేవలం చైనాలో మాత్రమే తయారవుతున్నాయి. సో అందుకే దీనంతటికీ కారణమైన డింగ్ జీపింగ్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ చైనా అంటారు. డింగ్ జీపింగ్ తర్వాత చైనాకి ప్రెసిడెంట్స్ అయిన వాళ్ళు కూడా ఆయన ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసి చైనాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ చేశారు. సో దీని కారణంగానే 1990లో ఆల్మోస్ట్ $360 బిలియన్ తో ఇండియాకి దగ్గరలో ఉన్న చైనీస్ జీడిపి 2022 వచ్చేటప్పటికి $17.9 ట్రిలియన్ కి పెరిగింది. అంటే చైనా ఇండియాతో కంపేర్ చేస్తే 5 రెట్లు వేగంగా డెవలప్ అయిందన్నమాట. సో ఇది చూసిన వెంటనే మనలో చాలా మంది చైనా అండ్ ఇండియా ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. చైనా డెవలప్ అయిపోయింది కానీ నా చిన్నప్పటి నుండి ఇండియా డెవలపింగ్ కంట్రీ అనే వింటున్నాం, కానీ ఇంకెప్పుడు డెవలప్ అవుతుందో అనిపిస్తుంది, అవునా? బట్ ఇండియా డెవలప్ అవ్వకపోవడానికి కారణం అందరూ అనుకున్నట్టు బ్లాక్ మనీయో లేదా స్కామ్సో కాదు, మన పొలిటికల్ సిస్టమ్. మీరు ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తారో పక్కన పెట్టి ఒక 2 నిమిషాలు నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోలో చైనా డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? క్యాపిటలిజం. అంటే ఫారెన్ కంపెనీస్ ఆర్ ప్రైవేట్ కంపెనీస్ వచ్చి ఒక దేశంలో ఫ్యాక్టరీస్ నిర్మిస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి ప్రజల ఆదాయం పెరగడం వల్ల ఓవరాల్ గా ఆ దేశం డెవలప్ అవుతుంది, అంతేనా? కానీ ప్రెసెంట్ ఇండియాతో పాటు చాలా దేశాలు ఈ క్యాపిటలిజం అనే కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకున్నాయి. కానీ ఆ దేశాలన్నీ కూడా చైనా లాగా ఎందుకు డెవలప్ అవ్వలేదో తెలుసా? దానికి కారణం ఆ దేశాల్లో ఉన్న పొలిటికల్ సిస్టమ్. అర్థం కాలేదా? చెప్తా చూడండి. ఒక కంపెనీ ఏదైనా రాష్ట్రంలోనో లేదా ఒక దేశంలోనో వాళ్ళ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ ప్రొడక్ట్స్ తయారు చేయాలంటే ముందు వాళ్ళ పెట్టిన పెట్టుబడికి గ్యారంటీ ఉండాలి.
అంటే ఇండియా లాంటి కంట్రీస్లో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ వస్తుంది. ఓటర్స్ అంతా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని ఒక పార్టీని పవర్లో కూర్చోబెడతారు. కానీ కొత్తగా పవర్లోకి వచ్చిన ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయంటే ప్రీవియస్ గవర్నమెంట్స్ ఈ ప్రైవేట్ కంపెనీస్కి ఫ్యాక్టరీస్ కట్టడం కోసం ఇచ్చిన ప్రామిసెస్ని నిలబెట్టకపోగా వాళ్ళ సొంత లాభాల కోసం కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెచ్చి ఈ ఫ్యాక్టరీస్ పెట్టిన కంపెనీస్ని ఇబ్బంది పెడతారు. సో దీని కారణంగానే అస్తమాను గవర్నమెంట్స్ మారే రాష్ట్రాల్లో కానీ దేశాల్లో కానీ చాలా కంపెనీస్ వాళ్ళ ఫ్యాక్టరీస్ నిర్మించావు. ఎందుకంటే ఈ కంపెనీస్కి ముందు కావాల్సింది ట్యాక్స్ బెనిఫిట్సో లేదా ఫ్రీ ల్యాండో కాదు, స్టేబుల్ గవర్నమెంట్. దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ప్రతి 5 సంవత్సరాలకి ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతాయి అండ్ వాటి రిజల్ట్స్ అనౌన్స్ చేసే రోజు స్టాక్ మార్కెట్లో ఒక పెద్ద మూమెంటం వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇన్ కేస్ ప్రీవియస్ గవర్నమెంటే మళ్ళీ పవర్లోకి వస్తే నెక్స్ట్ 5 years కూడా వాళ్ళే రూల్ చేస్తారు కాబట్టి చాలా ఫారెన్ కంపెనీస్ ఆ ధీమాతో ఆ కంట్రీలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాయి. అర్థమైందా? మరి చైనాలో ఎలాంటి ప్రాబ్లం ఉండదా అనే డౌట్ మీకు రావచ్చు. ఉండదు. ఎందుకో చెప్తా చూడండి. చైనా అనేది ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అవ్వడం వల్ల అక్కడ మేజర్గా ఒకే పార్టీ పవర్లో ఉంటుంది. అదే CCP, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. 1949 నుండి ఇప్పటి వరకు ఆ ఒక్క పార్టీ నుండే ప్రెసిడెంట్స్ ఎలక్ట్ అవుతున్నారు. అంటే ఇది ఎంత స్టేబుల్ గవర్నమెంట్ని ఇండికేట్ చేస్తుందో మీరే ఆలోచించండి. చైనాలో CCP కాకుండా మరొక 8 చిన్న పార్టీస్ ఉన్నప్పటికీ అవన్నీ కూడా CCPకే సపోర్ట్ చేస్తాయి అండ్ అల్టిమేట్గా డెసిషన్ కూడా CCPయే తీసుకుంటుంది. ఇప్పుడు అర్థమైందా ఇండియా చైనా డెవలప్ అయినంత స్పీడ్గా ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుందో? మన ఇండియాలో కూడా ఒక 20 నుండి 30 సంవత్సరాల ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకుని ఎన్నో అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసిన లీడర్స్ చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ప్రాజెక్ట్స్ అన్ని రియాలిటీలోకి వచ్చేటప్పటికి ఆ పొలిటికల్ పార్టీస్ పవర్లో ఉండవు. సో దీనికి మనం ఎవరిని బ్లేమ్ చేయలేం. ఎందుకంటే ఆ పార్టీస్ పవర్ కోల్పోవడానికి కారణం వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు చేసిన తప్పులే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కోసం పెట్టిన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎలాంటి ఉపయోగం లేకుండా వేస్ట్గా పోతుంది. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే ఒక ప్రాపర్ లీడర్ని ఎన్నుకుని వాళ్ళకి కొంత టైం ఇవ్వడం ద్వారా ఒకటి వాళ్ళు మౌత్ జోడోంగ్ లాగా దేశాన్ని వెనక్కైనా తీసుకెళ్తారు, లేదా డింగ్ జీపింగ్ లాగా ఒక సూపర్ పవర్గా అయినా మారుస్తారు. కానీ మన ఫ్యూచర్ ఎవరి చేతిలో పెడుతున్నాం అనే దాన్ని బట్టే ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఉండాలా లేదా డెవలప్డ్ కంట్రీగా మారాలా అనేది డిసైడ్ అవుతుంది. సో మై డియర్ ఆడియన్స్, ఈ వీడియోలో కేవలం చైనా డెవలప్ అవ్వడానికి కారణమైన కొన్ని ఇండస్ట్రియల్ పాలసీస్ కోసం మాత్రమే డిస్కస్ చేశాం. ఇన్ కేస్ మా అనాలిసిస్ మీకు నచ్చితే ఫ్యూచర్లో చైనాతో పోటీ పడటానికి ఇండియా తీసుకున్న కొన్ని పాలసీస్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే అవి కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.